అంగన్వాడీలను రోడ్డుపాలు చేసిన జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోబా అన్నారు. అంగన్వాడీ నిర్వాహక సమ్మె 14వ రోజున స్థానిక సబ్ కలెక్టర్ వద్ద నిరసన శిబిరంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు జరిపారు. కేకుపై పండగ మీకు పస్తులు మాకానే స్లోగన్ రాసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, ఇతర సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని నినాదాలు చేశారు. రాజులోవా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్టు అధ్యక్షురాలు కె శారద మాట్లాడుతూ 14 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం దున్నపోత మీద వానపడిన చందంగా చోద్యం చూస్తుందని, రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో లక్షలాది మంది లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్న జగన్ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఎన్నికల ముందు రోడ్లు పట్టుకుని తిరిగిన జగన్ ఎన్నికల తర్వాత అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు మరిచారని, సమస్యలు పరిష్కరించకపోతే 2024లో జరిగే ఎన్నికల్లో జగన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు రాణి, శేషారత్నం, మరియమ్మ, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు పాల్గొన్నారు. అంగన్వాడీ సమ్మె ఈరోజు 14వ రోజుకు చేరుకుంది. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవి ప్రభుత్వం నెరవేర్చకుండా ఈరోజు జీతం పెంపు కానీ, గ్రాడ్యుటీ కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, లేకపోతే ఇతర ఏవైతే పని ఒత్తిడి కానీ, లేకపోతే ఇలాంటివన్నీ సమస్యలు ఉన్నాయో వీటన్నిటి కోసం ప్రభుత్వం స్పష్టమైన హామీ కానీ, పెంచుతున్నామని కానీ ఏమీ చెప్పకుండా 14 రోజుల పాటు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ని అందరూ జరుపుకునే రోజు, మతాలకు అతీతంగా అందరూ కూడా క్రిస్మస్ని జరుపుకునే రోజు. అయినా కానీ క్రిస్మస్ పర్వదినాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైబడి అంగన్వాడీలు ఈరోజు రోడ్ల మీదే ఉండి క్రిస్మస్ని కూడా జరుపుకొని చేయాల్సిన పరిస్థితి కూడా ఈరోజు పండగ పూట కూడా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉంది. అందుకని ప్రభుత్వం ఎప్పటికైనా అంగన్వాడీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం.